శ్రవణమే జీవన మార్గమై కొనసాగుతోంది మన సనాతన సంప్రదాయం. అది కూడా కాలం, ఋతువుల ఆధారంగానే తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. ఈ కాల ప్రవాహంలో మాసాల పరంగా శ్రావణ మాసం పండుగలకు, శుభకార్యాలకు ఆహ్వానం పలికే మాసం. వర్షపు జలాలతో భూమి తేజోవంతమై పాడి పంటలకు శుభారంభాన్నిస్తే మన ఇంటి ముంగిళ్లు శుభకార్యాలు, పండుగలతో ప్రకాశిస్తుంది శ్రావణ మాసంతో. ఇందుకు ప్రత్యేకగా శ్రావణ మాసం ప్రారంభమైందంటే చాలు, మన సనాతన సంప్రదాయం ప్రకారం ప్రతి ఇల్లు, ప్రతి కోవెల దివ్యత్వంతో ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. పూజలు, వ్రతాలు, పండుగలు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలతో ఎటు చూసినా చైతన్యవంతమైన ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. ఈ కోవలో మన తెలుగు సంవత్సరంలో వచ్చే ఓ దివ్యమైన 5వ మాసమే శ్రావణ మాసం. శ్రావణ మాసం విశిష్టత గురించి స్కాంద పురాణంలో కూడా వివరించబడి ఉంది. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం అంటే చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు కనుక ఈ నెలను శ్రావణ మాసం అని పిలుస్తారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగస్టు నెలల్లో వస్తుంది. ఇది వర్ష ఋతువు. సాధారణంగా విరివిగా వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. శ్రావణ శుక్రవారాల్లో అంటే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా భావిస్తూ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో స్త్రీలందరూ తమ ఇంటి సౌభాగ్యాన్ని కోరుకుంటూ ఎంతో భక్తి ప్రపత్తులతో వ్రతాలు చేసుకుంటారు. ముఖ్యంగా శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. అదేవిధంగా ఈ మాసంలోనే మంగళవారం నాడు మంగళగౌరి వ్రతం కూడా చాలామంది విధిగా పాటిస్తారు. శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. కేవలం పండుగల మాసమే కాదు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు సైతం విశిష్టమైన మాసం. శ్రావణం వచ్చిందంటే చాలు అన్ని శుభగడియలే. శుభకార్యాలకు, వ్రతాలు, నోములు, పూజలకు ఎంతో పవిత్రం. శ్రావణ మాసం జూలై 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వివాహాలకు, గృహప్రవేశాలకు, శుభకార్యాలకు సైతం మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఈసారి శుభ ముహూర్తాలు సైతం బాగా ఉండడంతో శుభకార్యాలు కూడా భారీ సంఖ్యలోనే జరగనున్నాయి. ఇక ఈ మాసంలో పండుగలు కూడా బాగానే ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణ జన్మాష్టమి, రాఖీ పౌర్ణమి వంటి పండుగలు కూడా ఈ మాసంలోనే జరుపుకోనున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో 12 నెలల్లో ప్రతి నెలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలకు ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ మాసం జూలై 25వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 23వ తేదీతో పూర్తవుతుంది. ఇది ధర్మం, భక్తి, బంధం, సౌభాగ్యం కలగలిసిన శ్రావణ మాసం. ధర్మరేఖల మధ్య సాగే మన వేటు న్యూస్ రోజువారీ పరమార్థ యాత్రలో రేపటి అడుగును మరో విశిష్టతతో ప్రారంభిద్దాం.